ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన ఈ ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. 396 ఇళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఆకాంక్షతో ఆయన కలల పేదలకు ఇల్లు కట్టడం అంటే ఎక్కడనో ఊరు బయట కట్టడం, ఓ 70,000 ఇస్తే సరిపోదా అనడం ఈ పద్ధతిలో జరిగేది. నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఒకటే రూమ్ ఇల్లు కట్టిస్తే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత నరకంగా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి తల్లులు స్నానం చేస్తే బట్టలు ఎక్కడ మార్చుకోవాలా, ఇంటికి ఒక బంధువు వస్తే ఎక్కడ పండుకోవాలా, ఇట్లాంటి అనేక సమస్యలు, అదొక నరకం లాంటి జీవితం ఉంటుంది. కాబట్టి ఇది వారాలని చెప్పి ఆలోచన చేసి ఎన్నికలకు ముందే కూసోమని సీను అయినాక చూసుకుందాం, అమ్మ కూర్చోండి, నేను మాట్లాడిన తర్వాత తీసుకుందాం, నేను ఉంటా కదా, మీరు భోజనం కూడా పెట్టిన కదా నాకు ఇవ్వాల, అందరం కలిసే భోంచేద్దాం. ఒక కొత్త చరిత్రకు, పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలనేటువంటి చరిత్రకు ఈ ఐడిహెచ్ కాలనీ శ్రీకారం చుట్టడం అనేది నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సంవత్సరం ఒక 60,000 ఇండ్లు సుమారు 4,000 కోట్ల రూపాయలతోని శాంక్షన్ చేసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గానికి 400 ఇండ్ల చొప్పున మంజూరు చేసుకొని మనం నిర్మాణం దిశగా పోతా ఉన్నామని మనవి చేస్తూ ఉన్నాను. నాకంటే మీకు బాగా తెలుసు, అనేక జిల్లాల నుంచి ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చిండ్రు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా ఈ ఇండ్లు చూడడానికి వచ్చిండ్రు. రాష్ట్ర గవర్నర్ గారు కూడా ఇండ్ల నిర్మాణాన్ని చూడడానికి వచ్చినారు. చాలామందికి అనుమానం ఉండే, ప్రభుత్వాలు అంటాయి, నాయకులు అంటారు, చెప్తారు, కానీ అన్నది అన్నట్టుగా చేస్తారా, జరుగుతుందా జరగదా అని చూసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నిజంగానే ఇంత గొప్పగా జరుగుతుందా అని చెప్పి అన్ని జిల్లాల నుంచి కానీ, హైదరాబాద్ నగరం నలుమూలల నుంచి కానీ, జిల్లాల కలెక్టర్లు కానీ, స్వయంగా గవర్నర్ కానీ వచ్చి చూసినటువంటి ఇండ్లు ఐడిహెచ్ ఇండ్లు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడి నుంచే గవర్నర్ గారు సంతోషపడి నాకు టెలిఫోన్ కూడా చేసినారు. ఢిల్లీలో ఉండే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు కూడా ఇంత మంచి ఇండ్లు లేవు, బ్రహ్మాండం కట్టినారు. తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు కూడా ఒకటి అలాట్ చేయవా ముఖ్యమంత్రి అని చెప్పి నాకు గవర్నర్ గారు చెప్పినారు. అంత మంచి ఇండ్లు ఇక్కడ నిర్మాణం జరిగినాయి. ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం ఎట్లా కట్టాలి, ఎట్లా తీసుకొని పోవాలని అధికారుల్లో కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండే. ఇక్కడ ఈ నిర్మాణం పూర్తి అవుతుంటే హాఫ్ వే వచ్చిన తర్వాత మిగతా జిల్లాల వాళ్ళని కూడా రప్పించి వీటిని చూపెట్టి ఇదిగో ఈ పద్ధతిలో కట్టాలి అని చెప్పి చెప్పాలని చెప్పి నిర్ణయించి వీటిని వేగంగా కట్టాం. ఈ మధ్య ఒక్కొక్క దశకి మీ నిర్మాణానికి వచ్చిన తర్వాత హడ్కో నుంచి లోన్ తీసుకొని ఈరోజు 60,000 ఇండ్లు మంజూరు చేసుకొని మనం ముందుకు పోతా ఉన్నాం. ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో పేదలకు కట్టే ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లే ఉంటుంది తప్ప ఆ ఒక్క రూమ్ డబ్బా రూమ్ కట్టేటువంటి పద్ధతి మన రాష్ట్రంలో ఉండదు అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా ఈ మధ్యనే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు ఎవరైతే అర్బన్ హౌసింగ్ ప్రోగ్రామ్కి ఇన్ఛార్జిగా ఉన్నారో, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారో, ఆయన వరంగల్ రావడం జరిగింది. వరంగల్లో బహిరంగ సభలో ఆయన చెప్పినాడు, మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నాం ఇండ్లు, కానీ మేము ఒక రూమ్ ఇల్లే ఇస్తా ఉన్నాం, మేము ఒక రూమ్ ఇల్లు ఇస్తే మీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఉన్నారని చెప్పి వరంగల్ బహిరంగ సభలో రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంకయ్య నాయుడు గారు అభినందించి వెళ్ళినారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కేంద్రం ఇచ్చే కొద్ది నిధులు, మనం పెట్టుకునేటువంటి అత్యధిక నిధులు అన్ని కలిపి ఇటువంటి ఇండ్లే పేదల తెలంగాణలో నిర్మాణం కాబోతా ఉన్నాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా ఐడిహెచ్ కాలనీలో ఈ కొత్త భవన సముదాయంలో నివసించేటువంటి ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, అందరికి కూడా మీరు శుభంగా ఉండాలి, సుఖంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ, మీ పిల్లలతోని ఆత్మగౌరవంతో గొప్పగా మీరు జీవించాలని ప్రార్థించుకుంటూ నేను భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. దసరా పండుగ నాటికే ఇవి రెడీ అయినుండే, ఆ రోజు నేను రావాల్సి ఉండే, కానీ ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని శంకుస్థాపనకు నేను విజయవాడకు వెళ్ళేటువంటి గుంటూరు వెళ్ళేటువంటి అవసరం ఏర్పడ్డది కాబట్టి ఆ రోజు నేను రాలేకపోయినాను. శ్రీనివాస్ యాదవ్ గారు నాతో మాట్లాడి, అన్నా మరి రెడీగా ఉన్నాయి, ఎప్పుడు పెట్టుకుందామో చెప్పండి అంటే 4-5 రోజుల క్రితం ఈ రోజు పెట్టుకుందామని డేట్ నిర్ణయించి ఈరోజు చేయడం జరిగింది. శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినారు, భోజనాలు కూడా మీరు బస్తీ వాళ్ళతో కూర్చొని తినాలి, అన్ని ఏర్పాట్లు జరిగినాయని చెప్పినారు. అది కూడా చాలా సంతోషదాయకం. ఆ రోజు నేను మిమ్మల్ని అడిగిన,
బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకుందాం, మీరు నాకు మంచి దావత్ ఇవ్వాలని కూడా అడిగిన నేను. ఇలా దావత్ కూడా మీరు ఇస్తా ఉన్నారు, చాలా సంతోషమని మనవి చేస్తూ భగవంతుడు మిమ్మల్ని అందరినీ మంచిగా చూడాలని, పిల్లా పాపలతో మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.